హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కోట బొమ్మాలి పిఎస్ అనే మూవీ గురించి తెలుసుకుందాం. ఇది ఒక రీమేక్ మూవీ. ఇప్పటి వరకు ఈ సినిమా చూడనట్లయితే మీరు ఒక మంచి థ్రిల్లర్ మిస్ అవుతారు. ఇందులో శ్రీకాంత్ చాలా రోజుల తర్వాత పర్ఫెక్ట్ ఒక మంచి క్యారెక్టర్ చేసిందనే చెప్పాలా. ఎందుకంటే శ్రీకాంత్కు ఈ మధ్య నెగిటివ్ రోల్స్, ఆ రోల్స్, ఈ రోల్స్ వచ్చినాయి, కానీ ఇంత మంచి రోల్ అయితే రాలేదనిపించింది. కానీ ఇందులో ఒక మంచి ఇంటెలిజెంట్ కుమ్మింగ్ స్పెషలిస్ట్గా మంచి పేరు వచ్చింది. మంచిగా యాక్టింగ్ చేసిందని చెప్పాలా. ఎంత పర్ఫార్మెన్స్ అంటే అసలు హీరో కూడా అన్ని వెల్యుయేషన్స్ ఉండవేమో, అంతలా యాక్ట్ చేసిండ్రు. ఇంకా స్టోరీలోకి పోతే, ఒక ఎలక్షన్ జరుగుతూ ఉంటే క్యాస్ట్ ఓట్ల మీదనే ఒక ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది. అలాంటి సమయంలో అనుకోని పరిస్థితుల్లో వీళ్ళు వీళ్ళు ఫుల్గా డ్రింక్ తాగి శ్రీకాంత్ మ్యానర్లో డ్రైవ్ చేస్తుండగా బైక్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి యాక్సిడెంట్లో ఆ క్యాస్ట్ కుర్రోడు చనిపోతాడు. యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయాణంలో చనిపోతాడు. అది తెలిసి పోలీసులైనా సరే వాళ్ళని అందులోకి ఫ్రేమ్ చేయించి ఎలాగైనా వాళ్ళని సస్పెండ్ చేసి లేదా చంపేసి ఏదో ఒకటి చేద్దామనే ప్రయత్నంలో పోలీసులు ఉన్నప్పుడు ఎలా తప్పించుకున్నారు, అసలు ఆ ప్రాబ్లాన్ని ఎలా సాల్వ్ చేశారు అనేదే ఈ మూవీ మెయిన్ స్టోరీ. అయితే అధిష్టానం ఆ సీటు మీద ఎంతగా ఉంటుందో అనేది ఈ సినిమాలో మనం ఆల్రెడీ చూసే ఉంటాం. ప్రీవియస్గా నంద్యాలలో ఒక ఇన్సిడెంటు, హైదరాబాద్లో ఉప ఎన్నికల్లో ఒక జూబ్లీ హిల్స్లో ఒక ఇన్సిడెంటు, బంజారా ఇలాంటివన్నీ ఉప ఎన్నికలో ఆ అధిష్టానంలో ఉన్న గవర్నమెంట్ ఎలాగైనా వాళ్ళ పార్టీ గెలిపించుకోవాలి, క్యాస్ట్ల ఓట్ల మీదనో అక్కడ ఏదైతే బలవర్గం ఉంటుందో అలాంటి కాన్సెప్ట్ ఇది మనకు బాగా యాప్ట్ అవుతుంది. అలాంటి ఉన్న అతను తెలివితేటలు, అతను ఒక స్క్రిప్ట్ రాసిండు అంటే అది హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా ఫైండ్ అవుట్ చేయలేనంత పర్ఫెక్ట్ క్రైమ్ను సృష్టించగల కెపాసిటీ ఉన్న క్యారెక్టర్ శ్రీకాంత్ అది. అయితే కొత్తగా వచ్చిన ఒక కానిస్టేబుల్, అదే అదే స్టేషన్లో పనిచేస్తున్న ఇంకో కానిస్టేబుల్ అమ్మాయి ఇందులో శ్రీకాంత్ పక్కన ఉంటారు. ఆ యాక్సిడెంట్లో వీళ్ళు కూడా అదే జీబ్లో ఉంటారు. ఇందులో ఈ హీరోయిన్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి మన రాజశేఖర్ కూతురు. అయితే ఇందులో అందరూ సెటిల్డ్ యాక్టింగ్, పర్ఫెక్ట్ యాక్టింగ్ చేసిందనే చెప్పాలా. శ్రీకాంత్ తెలివితేటలు, ఇది ఒక రీమేక్ మూవీ అయి ఉండొచ్చు, నాయట్టు అనే రీమేక్ మూవీ ఇది. అయితే ఆ మూవీలో ఉన్న థీమ్ కంటే ఈ మూవీనే ఇంట్రెస్టింగ్గా తీసింది అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఆ మొబైల్ సీన్. అందులో మొబైల్ పోలీసు వాళ్ళు ఆల్రెడీ ఒక పర్ఫెక్ట్ ఇందులో కోటబొమ్మాలి పిఎస్లో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా వరలక్ష్మి క్యారెక్టర్ చేసి అసలు వాళ్ళ ఇంటికి ఖచ్చితంగా హీరోయిన్ వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి అమ్మని మందులు వేసుకున్నావా అనే సీను ఖచ్చితంగా చేస్తుందని తెలిసి వాళ్ళ ఇంట్లో ఉంటే, వాళ్ళ ఇల్లు కాకుండా పక్కింటి వాళ్ళకి చేస్తుందని ముందే ఎక్స్పెక్ట్ చేసి పక్కింటి వాళ్ళ దగ్గర కూడా పోలీసులను పెట్టే క్యారెక్టర్లో శ్రీకాంత్ చేసిన ఇంటెలిజెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. శ్రీకాంత్ వాళ్ళ ఫ్రెండ్ అయిన ఢిల్లీలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్తో ఇన్కమింగ్ కాన్ఫరెన్స్ పెట్టి ఇన్కమింగ్ కాల్తో మాట్లాడించిన సీను వాళ్ళు ట్రేస్ అవుట్ చేద్దామని చూస్తే అది ఢిల్లీలో చూపిస్తుంది. అసలు ఆ సీన్ ఒక్కటి చాలు శ్రీకాంత్ ఇంటెలిజెన్స్ని వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకొకటి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన సీన్లో కూడా వాళ్ళు తప్పించుకున్న విధానం, వాళ్ళ డాగ్ షాట్ను మార్చిన విధానం వేరే లెవెల్ ఉంటుంది. వాళ్ళు ఒక ట్రైబల్ ఏరియాకి పోయి అక్కడ నక్సల్ ఏరియాలో దాక్కున్నప్పుడు శ్రీకాంత్కు ఉన్నంత గ్రిప్పింగ్ వేరే లెవెల్. అప్పుడు వరలక్ష్మి వేసిన ప్లాన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.
శ్రీకాంత్ అలా చాలామందిని చంపి ఉంటాడు. అలా చంపినప్పుడు వాళ్ళను నక్సలైట్లో వాళ్ళని తీసుకొచ్చి మీ వాళ్ళని చంపింది వీడే, వీడిని చంపేసుకోండి, మిగతా ఇద్దరు నాకు ఇచ్చేయండి అని పెట్టినప్పుడు ఫైండ్ అవుట్ చేసిన విధానం, శ్రీకాంత్ సూసైడ్ చేసుకుని మరణ వాగ్మూలాన్ని కోర్టులో పెట్టిన విధానం అసలు వేరే లెవెల్ సీన్స్. ఇది ఒక మాటల్లో చెప్తే కాదు, మీరు చూసి ఎగ్జైట్ అయిపోయే సీను. యూట్యూబ్లో కూడా